సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతి అడ్డాగా మారిందని న్యాల్కల్ మండలం వైస్ ఎంపీ గౌషద్దీన్ ఎమ్మెల్యే మాణిక్రావు డీసీఎంఎస్ చైర్మన్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిని వెంటనే పరిష్కరించాలని కోరారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాల్కల్ మండల్ సభ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ గారు, అతిథులుగా వచ్చిన గవర్నర్ శాసనసభ్యులు కోరెంటి మాణిక్రావు గారికి మరియు ఉమ్మడి టీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారికి, ఆండారెడ్డి గారికి మరియు కోవేరు మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రైతు సమావేశం సార్ ఎవరు పట్టించుకోవడం లేదు. మా మండలంలో అధికారులు ఏమున్నా అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్, వాళ్ళకి ఏమైనా అడిగితే డబ్బులు ఇచ్చి వచ్చినాం, మనం డబ్బులు రికవరీ చేస్తున్నాం అంటారు. సభాముఖంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే అంటున్నా వాళ్ళు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ కానీ, ఎవరైనా కానీ సారీ వర్క్ చేయమంటే ఏ లీడర్ కు రెస్పాన్స్ మండలం లేదు సార్. మనం ఫోన్ చేస్తే వాల్యూ లేదు. అందుగురించి నేను సర్పంచ్ తరఫున ఎంపీతో అందరి తరఫున చెప్తున్నా, అందరూ ఓకేనా ఉండే వాల్యూ రెస్పాన్స్ ఇస్తున్నా. ఎందుకంటే మౌనం కూర్చుంటే నడవది. అందరికి అడుగుతాం, మౌనం చెప్తే ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నారు, అందరు ఉన్నారు. ఎందుకు ఇది చిన్న పక్క ముసుకుంటున్నారు. ఎందుకంటే ఓకే రెడ్డి సార్, ఇప్పుడు ఉమ్మడి మెదక్